చాలా మంది ఫుడ్ ని చూసి ఇది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలని చెప్పి అవాయిడ్ చేస్తారు. కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక్కటి చూసి ఫుడ్ ని జడ్జ్ చేయడం కరెక్టా? నేనైతే రాంగ్ అంట. ఎందుకంటే మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి మిస్ అవుతున్నాం, గ్లైసిమిక్ లోడ్. సో ఫస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏందో చెప్తా. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఒక ఫుడ్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ మన బ్లడ్ షుగర్ ని ఎంత ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేస్తుందో చెప్పే వాల్యూ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్ బ్లడ్ షుగర్ ని ఫాస్ట్ గా పెంచుతుందా ఆర్ స్లోగా పెంచుతుందా అది చెప్తుంది మన గ్లైసిమిక్ ఇండెక్స్. కానీ గ్లైసిమిక్ ఇండెక్స్ కి ఒక లిమిటేషన్ ఉంది, అది క్వాంటిటీని అస్సలు కన్సిడర్ చేయదు. అక్కడే మనం ఎంత తింటున్నాం అనే క్వాంటిటీ ఎప్పుడు కన్సిడర్ చేయదు. సో అక్కడే గ్లైసిమిక్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో గ్లైసిమిక్ లోడ్ అంటే ఫుడ్ ఎంత ఫాస్ట్ గా బ్లడ్ షుగర్ ని పెంచుతుందో మాత్రమే కాదు, మీరు ఆ ఫుడ్ నుంచి ఎంత కార్బోహైడ్రేట్స్ యాక్చువల్ గా తింటున్నారో కన్సిడర్ చేస్తుంది గ్లైసిమిక్ లోడ్ అనేది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక స్పూన్ షుగర్ తింటారు, ఇంకొక పర్సన్ ఏమో ఒక ఫుల్ ప్లేట్ రైస్ తింటాడు. సో రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ షుగర్ కన్నా తక్కువ ఉండొచ్చు, తక్కువనే ఉంటుంది కొంచెం. కానీ ఒక్క స్పూన్ షుగర్ లో కార్బోహైడ్రేట్స్ ఎంత, ఒక ఫుల్ ప్లేట్ ఆఫ్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎంత? ఇప్పుడు చెప్పండి. సో బ్లడ్ షుగర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఏది ఉంటుంది ఈ రెండిట్లో? డెఫినెట్ గా ఫుల్ ప్లేట్ ఆఫ్ రైస్, ఎందుకంటే క్వాంటిటీ కూడా పెద్ద మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మీరు 2 బిస్కెట్లు తిన్నారనుకోండి, లేదా ఒక పెద్ద బౌల్ ఆఫ్ కార్న్ఫ్లేక్స్ తిన్నారనుకోండి. కార్న్ఫ్లేక్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ బిస్కెట్స్ కన్నా డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మీరు ఎంత క్వాంటిటీ తింటున్నారు అనేది ఫైనల్ బ్లడ్ షుగర్ రెస్పాన్స్ ని మార్చేస్తుంది. సో అందుకే గ్లైసిమిక్ ఇండెక్స్ ని చూసి ఫుడ్ ని గుడ్ లేదా బ్యాడ్ అని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. మీ మీల్ లో కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ ఇవన్నీ కలిసి బ్లడ్ షుగర్ రెస్పాన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే, బట్ గ్లైసిమిక్ లోడ్ మీ మీల్ గురించి కంప్లీట్ ఒక పిక్చర్ని ఇస్తుంది. సో కాబట్టి న్యూట్రిషన్ లో ఇంటెలిజెంట్ డెసిజన్ తీసుకోవాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ని అర్థం చేసుకోండి, కానీ గ్లైసిమిక్ లోడ్ ని మాత్రం ఇగ్నోర్ అస్సలు చేయకండి.